జగన్‌ని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుందా? ఏడాది పరిపాలన పూర్తవక ముందే ప్రజల్లోకి వెళ్ళాలని ఎందుకు తొందరపడుతుంది? అంటే జగన్‌కి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడాలనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయిందా కూటమి సర్కార్? అంటే ప్రజల్లో కూడా ఇదే సందేహం కలుగుతుంది. ఏడాది పరిపాలనలో చేసింది లేకపోగా ప్రజల్లోకి వెళ్లి మీరంతా మేము ఇది చేసాం, అది చేసాం, సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పండని ఎమ్మెల్యేలని తొందరపెట్టడం, రేపు రెండో తారీఖు నుంచే ప్రజల్లోకి వెళ్ళాలని చంద్రబాబు ఆదేశించడం, ఎమ్మెల్యేలేమో అంతర్మథనంలో ఉండటం, ఇవన్నీ కూడా జగన్‌కి చెక్ పెట్టాలి. లేదంటే జగన్‌కి జనాదరణ పెరిగిపోతుంది. పొదిలి కావచ్చు, తెనాలి కావచ్చు, మన రెంటపాడ కావచ్చు, ఎక్కడికెళ్ళినా ఎంత కట్టడి చేసినా కూడా ప్రజలు ఆగటం లేదు. జగన్ కోసం పరిగెత్తుతున్నారు. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించైనా జగన్‌కి జనాన్ని దూరం చేయాలి అనేటువంటి ఆలోచనలోకి కూటమి సర్కార్ ఎళ్ళిందా అనేటువంటి చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఎందుకంటే సూపర్ 6 హామీలు అమలే సక్రమంగా జరగలేదు ఇప్పటికీ. P4కి ఆడబిడ్డలకి ఇచ్చే డబ్బులు లీక్ చేసేసాం. ఫ్రీ బస్ ఏమో జిల్లాల పరిమితి చేసాం. అదేమో ఆగస్టు 15 స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం. తల్లికి వందనం పూర్తి స్థాయిలో చాలామందికి అందలేదు. ఇక ఏడాది పాలన పూర్తయినా కూడా కొత్తగా పెన్షన్ ఇచ్చింది లేదు. ఎందుకంటే వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, లేదంటే దివ్యాంగులు కావచ్చు, ఇలా చాలామంది సింగిల్‌గా ఉన్నటువంటి భర్తను కోల్పోయిన భార్యలే కావచ్చు, ఇలా ఎంతోమంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. మరి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్తారు? ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇచ్చింది లేదు. జగన్ పరిపాలన అయిపోయే టైంలో పెండింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉంది. అంటే జగన్ టైంలో ఇవ్వాల్సింది పెండింగ్‌లో పెట్టేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైనాక ఇవ్వాల్సింది లేదు. ఇప్పటి నుంచి మేము ఇస్తామన్నారు. అంటే 2 సంవత్సరాలు ఫీజ్ రియంబర్స్‌మెంట్ లేకుండా పోయింది. అటు ఇంటర్‌లో అమ్మఒడి పోయింది. డిగ్రీకి రావాల్సిన ఫీజ్ రియంబర్స్‌మెంట్ లేదు. ఏమీ లేకుండా ఎళ్లి ప్రజలు ఏం చెప్పాలి అనేటువంటి అంతర్మథనంలో టీడీపీ ఎమ్మెల్యేలే పూర్తిగా ఒక మీమాంసలో ఉండిపోయారని చెప్పనేది బయట విస్తృతంగా చర్చ జరుగుతుంది. టీడీపీలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఆదేశాలైతే జారీ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఇంటింటికి వెళ్ళి మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరి పరిపాలన ఇవన్నీ చెప్పాలి అని చెప్పారు. ఏం చెప్పాలి మనం ఇంటికెళ్ళి? సాక్షాత్తు లోకేష్ నియోజకవర్గంలోనే మంగళగిరిలోనే లోకేష్ ఏడాది పరిపాలన పూర్తయినా ఎక్కడ ఒక్కరోజు కూడా క్యాంప్ ఏర్పాటు చేసి ఒక క్యాంపు కార్యాలయంలో ప్రజల్ని కలిసింది లేదు. ఇంటి దగ్గర ప్రజా దర్బార్లో కలవటం ఎవరైనా వెళ్ళి నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యింది ఆ నియోజకవర్గంలో ఏ రోజు ప్రజల్ని కలవటానికి ప్రయత్నం చేయలేదు. ప్రజా దర్బార్కి వెళ్ళి పొద్దున్నే తెల్లవారుజామున 4:30 లైన్లో నిలబడి 6-7 ఇంట్లో పైన కలిసి వాళ్ళ గోడు వినిపించుకొని రావాల్సిందే. లేదంటే మా బృందం ఉన్నారు, మా బృందంకి మీ సమస్య తెలియజేయండి అని చెప్తారు. అంటే డైరెక్ట్‌గా ఎమ్మెల్యేని కలవకూడదా? ఒకసారి నాకు కలిసే అవకాశం ఇవ్వాలి. ఏడాదిలో ఎన్నిసార్లు కలిసారు మీరు మంగళగిరి నియోజకవర్గ ప్రజల్ని? ఇదే డౌట్ టీడీపీ ఎమ్మెల్యేలో వస్తుంది. అసలు మనం ఏం చేసామని చెప్పని ప్రజల్లోకి వెళ్ళాలి. ఇంతవరకు పూర్తి స్థాయిలో సూపర్ 6 అమలు చేయలేదు. ఫ్రీ బస్ ఇవ్వలేదు. ఆడబిడ్డలకి ఇస్తామన్న డబ్బునేమో P4కి లీక్ చేసాము. తల్లికి వందనేమో చాలామందికి కొర్రీలు పెట్టాము. ఏమని కలవాలి? పెన్షన్ ఇవ్వలేదు. ప్రజలైతే ఏం చెప్పాలి ఇళ్ళకెళ్ళి అని చెప్పని అంతర్మథనంలో ఉండిపోయారు. ఇంత హడావిడిగా 4 ఏళ్ల పరిపాలన ఇంకా ఉంది. అంటే కూటమి ప్రభుత్వానికి 4 ఏళ్ల వ్యవధి ఉంది. ఇంత హడావిడిగా ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకో కొంత 6 నెలల తర్వాత వెళ్ళొచ్చు. అన్నీ అమలు చేసి ఇదిగో మేము ఈ రుణాలు ఇచ్చాము. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి మేము రుణాలు ఇచ్చాము. బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇచ్చాము. లేదు పలానా గ్రామంలో అభివృద్ధి చేశాం. ఇదిగో అమరావతిని ఈ స్థాయికి తీసుకొచ్చాం. లేదా పోలవరం ఇంత కంప్లీట్ చేశాం. ఈ సూపర్ 6లో హామీలు ఇంతమందికి లబ్ధి చేకూరింది. ఇదిగో మీ గ్రామంలో, మీ నియోజకవర్గంలో ఇంతమందికి లబ్ధి చేకూరింది. ఈ ఒక్క హామీ నుంచి ఈ హామీలన్నీ అమలు చేసుకుంటున్నాం. ఇంతమందికి లబ్ధి చేకూరిందని గణాంకాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హడావుడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే జగన్ ఇంటింటికి వెళ్ళి రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు అనేది ఒక ప్రోగ్రాం పెట్టాడు. చంద్రబాబు మేనిఫెస్టోని రీకాల్ చేయండి, హామీలు అమలు చేయలేకపోయారని చెప్పని టీడీపీ కూటమి అమలు చేయని హామీల గురించి ప్రజల్లో ఖచ్చితంగా మనం మాట్లాడాలని చెప్పని వైసీపీ ఒక పిలిపించింది. వైసీపీని కంట్రోల్ చేయాలి, వైసీపీని కట్టడి చేయాలి అనేటువంటి ఆలోచనే తప్ప మనం ఏం చేశాము, ప్రజలకు ఏం చెప్పాలి అనేటువంటి ఆలోచన కూటమి సర్కార్లో కనిపించలేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 4 ఏళ్ల వ్యవధి ఉంది. చేయాల్సింది చేసుకుంటే వెళ్ళచ్చు. ఇంతవరకు రైతు భరోసా లేదు. అక్కడ కూడా రైతులకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వటం లేదు. పొగాకు, మామిడి, మిర్చి, మినుములేంటి ఏ పంటకి గిట్టుబాటు ధర రాలేదని రైతులైతే పంటను రోడ్డు మీద పారబోస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. పొగాకు రైతులైతే రోడ్లు ఎక్కారు. మిర్చి రైతులైతే ధర్నా చేశారు. ఏ పంటకి గిట్టుబాటు ధర రాలేదని చెప్పని. కౌలు రైతులైతే బాబు మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అని చెప్పని గోడుగా పోసుకుంటున్నారు. అంటే రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఓపెన్గా తెలుస్తుంది. ఇంత ఇబ్బందులు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తారు ఎమ్మెల్యేలు? ఏమని చెప్పాలి?
చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కూడా ఎమ్మెల్యేలు ఒక సీనియర్ నేత కూడా ఇట్లాగే చర్చించుకున్నారంట సీనియర్ నేత దగ్గర. ఏమని చెప్పాలి, మా నియోజకవర్గంలో ఒక పెన్షన్ ఇవ్వలేకపోయాం మేము ఎమ్మెల్యేగా, ఏమి డెవలప్ చేసుకోలేకపోయాం ఇప్పటివరకు, ఏడాది పూర్తయిపోయింది, ఒక 4 ఏళ్ళు వ్యవధి ఉంది, ఇందులో ఒక ఎలక్షన్స్ టైంకి ఒక 6 నెలలు 1 ఇయర్ తీసేసినా ఇంక 3 ఏళ్ళలో మనం చేసుకోవాల్సింది చేసుకోవాలి, ఇప్పుడు జనంలోకి వెళ్ళి మేము ఏం చెప్పాలి అని చెప్పాను. అంటే జగన్నే టార్గెట్గా, జగన్ని ఎదుర్కోవడమే టార్గెట్గా ఇప్పటి నుంచే జగన్ని బదనాం చేయాలనే ఒక ఆలోచనే తప్ప మనం ఏం చేసాం, మనం ఏం చెయ్యాలి అనే ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తున్న ధోరణి ఎక్కడా లేదు. పైగా అసలు జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారు? రెండపాలు వెళ్తే అడ్డుకున్నారు, తెనాలి, పొదిలి, ఆంక్షలు. మీకు 4 ఏళ్ళు వ్యవధి, మీరు చెప్పినవన్నీ సక్రమంగా అమలు చేస్తే జగన్ అడ్డుకోవాల్సిన అవసరం మీకేముంది? ప్రజలు మీరు ఇచ్చిన పథకాలకి మీ మీద మంచి నమ్మకం కుదిరి మీ పరిపాలన ఇష్టపడితే ప్రజలు ఓటేస్తారు కదా. జగన్ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జగన్ను చూసి కూటమి సర్కార్ మొదటి ఏడాది భయపడటం మొదలైంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళండి అంటారు కానీ ప్రభుత్వంగా మనం ఇది చేద్దామని ఎక్కడ ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూటమి సర్కార్ని ఒకంత ఆందోళనకు గురి చేస్తున్నారు, భయపెడుతున్నారని చెప్పుకోవాలి మనం. లేదంటే ఎక్కడ ఏ హామీలు సక్రమంగా అమలు చేయకుండా తొందరగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పడం యొక్క అంతర్యం ఇదే అని చెప్పుకోవాలి. జగన్ మాత్రం నింపాదిగా మీరు చక్కగా ప్రజల్లోకి వెళ్ళండి, కూటమి సర్కార్ యొక్క వైఫల్యాలు వివరించండి అని చెప్తున్నాడు. జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు. పైగా అసలు హైకోర్టు అక్షంతలు కూడా వేసింది, కారులో ఉన్న వాళ్ళని కేసులు ఎలా పెడతారని, సింగేమూర్తి కేసులో. అంటే జగన్ మీద ఎంత దూకుడుగా వెళ్దామని ట్రై చేసినా అది ప్రజలకి అర్థమవుతుంది. ఇవాళ ప్రజలు నిరక్షరాస్యులు కూడా ఇవాళ రాజకీయాలను అవపోసన పడుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అనవసరమైన కేసులు నమోదు చేస్తూ ఈ సందర్భానుచితం కూడా లేకుండా జగన్ వైసీపీ నేతలు పార్టీని అడ్డుకోవడమే టార్గెట్కి వెళ్తున్నారు తప్ప ఎక్కడ చూసినా కూడా జగన్ నామస్మరణే చేస్తున్నారు తప్ప మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ముందు జగన్ వల్ల ఇదేంటి, జగన్ వల్ల ఇదేంటి. అంటే 1 ఇయర్ పరిపాలన అయిపోయినప్పుడు ఇంకా జగన్ పేరు తలుచుకుంటున్నారంటే మీరు మేము ఇది చేసామని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారా అని చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇప్పటికైనా జగన్ నామస్మరణ మానుకొని ఇదిగో మేము ఇది చేస్తాం, ఇది చేయాలనుకుంటున్నాం అని చెప్పుకుంటారో లేదని కూడా మనం వేచి చూడాల్సి ఉంది. మరి చూద్దాం చంద్రబాబు ఈ ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తారు, ఎమ్మెల్యేలు ఎటువంటి అనుభవాలు ఎదుర్కొంటారు, ప్రజలు టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి శ్రేణులు కావచ్చు ఏ విధంగా ఆదరిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా, ఏ విధమైన ప్రశ్నలు వర్షం కురిపిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.